నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి సమస్య. జిల్లా 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వటం కోసం మొదలుపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పోనీయలేదు. అది ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం కావచ్చు, లేకపోతే బ్రాహ్మణవల్లి కావచ్చు, లేకపోతే నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు, దేన్ని కూడా కృష్ణా నది జలాల్ని నల్లగొండ జిల్లాకి పారించడానికి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లు కూడా పూర్తిగా దీన్ని పక్కన పెట్టి ఈ జిల్లా ప్రజలకి అన్యాయం చేసి మాట పూర్తిగా వాస్తవం. ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసినటువంటి పాపాన పోలేదు. 10 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఆ టన్నెల్ బోర్ మిషన్ ద్వారా పనిచేపించుంటే సంవత్సరానికి కిలోమీటర్ చేసిన ఈరోజు నల్లగొండ జిల్లాలో కృష్ణా నీళ్లు గలగల పారుతుండే. మీ అందరికి మేము చెప్పేది ఒకటే, ఎస్ఎల్బిసి టన్నెల్ ని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూ చేయమంటే టన్నెల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, రివ్యూ చేశాం. ప్రతి నెల వాళ్ళు చేసిన పనులకి బిల్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. ఉదయ సముద్రం కానీ, బ్రాహ్మణవల్లి కానీ, డిండి ప్రాజెక్ట్ కానీ, నక్కలగండి కానీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం. నల్లగొండ జిల్లాకి కృష్ణా నిధులు తీసుకొని వస్తాం. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ఈ జిల్లా నాయకులందరూ కోరితే బునాది గాని కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువకు కూడా శాంక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చే ఇక్కడ ఈ సభకు వచ్చాం.